దర్పణం. పూర్వం ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు విద్యను అభ్యసిస్తుండేవారు. శిష్యులందరిలో సదానంద చాలా చురుకైనవాడు. తన తోటి వారి కన్నా చదువు సంధ్యలలో చాలా ముందుండడం వల్ల అతడి విద్యాభ్యాసం తక్కిన శిష్యుల కన్నా ముందుగానే పూర్తయింది. నాయనా, ఇక నీ చదువు పూర్తయింది కనుక నీవు ఇంటికి వెళ్ళవచ్చునని చెప్పిన గురువుగారి పాదాలకు నమస్కరించి వినయంగా నిలబడ్డ సదానంద చేతిలో గురువుగారు ఒక దర్పణం పెట్టారు. ఈ దర్పణం ఎవరి ముందు పెడతావో వారి మనసులో ఏమనుకుంటున్నారో, వారి నిజ స్వభావం ఏమిటో తెలుసుకోవచ్చు. ఇక వెళ్ళిరా అని ఆశీర్వదించారు. శిష్యుడు దర్పణం తీసుకొని పన్నశాల బయటికి రాగానే తన మిత్రుడైన ఒక శిష్యుడు కనిపించాడు. దర్పణం శక్తి పరీక్షిద్దామనిపించింది సదానందకి. దర్పణం మిత్రుడు ఎదురుగా పెట్టగానే మిత్రుడి మనసులో ఈర్ష, అహంకారం, క్రోధం నిండుగా ఉన్నాయని కనుగొన్నాడు. స్నేహితుడికి ఏమీ చెప్పకుండా సెలవు తీసుకొని ముందుకు సాగాడు. ఇంటికి చేరిన తర్వాత తన స్నేహితులు, పరిచయస్తులందరినీ దర్పణ సహాయంతో పరీక్షించాడు. అందరూ అసూయ, ద్వేషాలు, అహంకారం, చెప్పాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములకు లోబడి ఉన్నారని అర్థమయ్యింది. స్వచ్ఛమైన అంతఃకరణ కోసం తప్పించిపోసాగాడు. ఆఖరున తన తల్లిదండ్రులను దర్పణం ద్వారా పరీక్షించాడు. తల్లిదండ్రులలో కూడా స్వార్థం, కపటత్వం, అహంభావం కనబడగానే విరక్తి కలిగింది. ఇక దర్పణం తీసుకొని తిన్నగా తన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. గురువుగారు, ఈ దర్పణం నా మనశ్శాంతిని దూరం చేసింది. లోకంలో ప్రతి ఒక్కరు కూడా సమస్త తమసా గుణాలు కలిగే ఉన్నారు. ఒకరంటే ఒకరు సత్యమైన అంతఃకరణ ఉన్న మనిషే కనబడలేదు. ఆఖరికి నా తల్లిదండ్రులు కూడా ఇక చెప్పలేక విషణ వదనంతో నిలబడిపోయిన శిష్యుణ్ణి చూసి చిరునవ్వు నవ్వారు గురువుగారు. నాయనా సదానంద, నేను ఈ దర్పణం నీకిచ్చినది ఇతరుల మనసు తెలుసుకోవడానికి కాదు, నీ ఎదురుగా పెట్టుకొని నీలో లోపాలు సరిదిద్దుకుంటూ ఉత్తమ మానవుడిగా మానవత నుండి దివ్యత్వం దిశగా అడుగులు వేస్తావని ఇచ్చాను అంటూ ఆ దర్పణం సదానందుని ఎదురుగా ఉంచారు. అందులో కనపడిన కురీపి అయిన తన అంతఃకరణ చూసి తుల్లిపడ్డాడు సదానంద. గురువుగారి ముఖం చూడలేక తల దించుకున్నాడు. అర్థమైందా నాయనా, ఇతరులో తప్పులు వెతికే కన్నా నీ మనసుని శుద్ధిపరుచుకో. ఇతరులో లోపాలు వెతకడం చాలా తేలిక, ఎవరైనా చేయగలరు. తమ లోపల అవగుణాలు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ తనను తాను మెరుగుపరుచుకునేవాడే అసలైన మనిషి అంటూ దర్పణం తిరిగి శిష్యుడి చేతిలో పెట్టి జ్ఞానబోధ చేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.